మహిమోన్నతుడైన దేవాది దేవునికి స్తుతి స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, ఈ దినము డైలీ బ్రెడ్ వినేదానికి మీ ఇరుగువారిని, పొరుగువారిని, మీ ఇంటి వారిని ప్రేరేపించి అయితే యూట్యూబ్కి దగ్గరగా రండి. ఈ దినము కీర్తన 31:1. అయితే గమనించండి ఈ మాటలు. యెహోవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకుమో. ఐ కమ్ టు యూ లార్డ్ ఫర్ ప్రొటెక్షన్, నెవర్ లెట్ మీ బీ డిఫీటెడ్. हे यहोवा, मेरा भरोसा तुझ पर है, मुझे कभी लज्जित होना पड़े. ప్రియులారా, దేవుని శరణు కావాల. మానవుల శరణు కంటే దేవాది దేవుని శరణు చాలా అవసరం. దేవుని శరణు కోరిన వారు సిగ్గుపడరట. ఎట్లొచ్చింది లోకానికి సిగ్గు? మొదటి మానవుడైన ఆదాం అవ్వలు దేవుని మాట వినకుండా తినరాదని తినపండు తిని అయితే వారు దిగంబరత్వాన్ని కనుపరుచుకున్నారు, సిగ్గుపడి దాక్కున్నారు అని రాయబడింది. సిగ్గొచ్చింది. పాపము చేస్తే సిగ్గు, దేవుని మాట వినకపోతే సిగ్గు. దేవుని మాట వినండి. ఇప్పుడు వారు దేవుని మాట విన్నందువలన సిగ్గుపడి దాక్కున్నారు. దేవుడు వచ్చాడు, అడిగాడు, ఆదామా, ఆదామ ఎక్కడ? అయితే దాక్కున్నారు. అయితే పాపం ఏం చేస్తుంది? దాక్కుని దానికి నడిపిస్తుంది. అయితే యథార్థత అది ప్రత్యక్షపరుస్తుంది. అందుచేతని ఆయన శరణు కావాలి. ఎటువంటి పరిస్థితులు మీ జీవితంలో వచ్చినా దేవుని శరణాన్ని కోరుకోండి, అది అవసరమైంది. కీర్తన 22:5లో వారు నీకు మొరపెట్టి విడుదల పొంది. ఎప్పుడు మొరపెట్టితే ఏమొస్తుంది? విడుదల వస్తుంది. మొరపెట్టరు, చాలామంది మొరపెట్టరు, విడుదల పొందరు. అయితే క్రమం ఏమిటి? వాక్యం చెప్పే క్రమం ఏమిటి? మొరపెట్టండి, విడుదల పొందుతారు అని దేవుని వాక్యము చెప్తుంది. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయింది. దేవుని మీద నమ్మిక ఉంచితే సిగ్గుపడరండి. దేవుని మీద అపనమ్మకం ఉంచద్దు. దేవుణ్ణి ఎంతైనా నమ్మచ్చు, మానవుణ్ణి నమ్మలేమండి. మానవుణ్ణి కొంత పర్సెంటేజ్లోనే నమ్మాలి. దేవుణ్ణి ఎంతైనా నమ్మచ్చు, 100% నమ్మచ్చు. నమ్మిక ఉంచువాడు సిగ్గుపడట. యెషయా గ్రంథం 49:23 నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టువారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుందువు. దేవుని కొరకు కనిపెట్టండి. బంధువుల కొరకు, స్నేహితుల కొరకు కనిపెడతాం. దేవుని దగ్గర ఎంతగా కనిపెడుతున్నాం? దేవుని దగ్గర ఎంత కనిపెడితే అంత బలమండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు అన్నాడు. దేవుని కొరకు కనిపెట్టండి. ప్రతిరోజు మీ అనుదిన జీవితంలో దేవుని దగ్గర కనిపెట్టి దేవుని బలాన్ని పుంజుకొని ముందుకు సాగుట ఎంతైనా అవసరం. సోదరుడా, దేవుని దగ్గర కనిపెడుతున్నావా? రోజు కనిపెట్టండి. అలా కనిపెట్టకపోతే నేటి నుండి దేవుని దగ్గర కనిపెట్టండి, దేవుని బలాన్ని పుంజుకొని ముందుకు సాగండి. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా శ్రోతలు మీ దగ్గర కనిపెట్టి మీ శక్తిని పొంది ముందుకు సాగేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.